దానికి బహుశా అనుకోవడం వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 5 రోజులు అదృశ్యం తర్వాత 5-6 రోజులు అట్లా అదృశ్యం అయిపోయి రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రం అట్టుడికి పోతా ఉంటే వేరే రాష్ట్రంలో తన పేరు పెట్టి మీ రాష్ట్రానికి అన్యాయం జరిగించా, మీ రాష్ట్రం నుంచి పీక్కున్నామని ఆయన చెప్తా ఉంటే మీరు వెళ్ళండి నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి అని సవాలు విసురుతా ఉంటే ఇతని వైపు నుంచి ఏ మాట రాకపోవడం అనేది అనుమానాలకు దారిడం కాదు, నమ్మాల్సి వస్తూ ఉంది. జనం నమ్ముతా ఉన్నారు కూడా. అట్ ద సేమ్ టైం ఆఖరికి ఈ మాట్లాడే మంత్రులు కానీ లేకపోతే ఆ గవర్నమెంట్ నుంచి మాట్లాడే వాళ్ళు కానీ అసలుకి వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఏమైనా గోడలకి చెవులు పెట్టి విన్నారా లేక కిటికీల్లోంచి చెవులు పెట్టి విన్నారా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళకి ఏం తెలుసు? ఒక పక్క ఆయన రహస్యంగా నేను రూమ్లో మాట్లాడినానని ఆయన అంటాడు, వీళ్ళు వచ్చి మాట్లాడతారు. సో వీళ్ళందరికీ ఏమాత్రం క్రెడిబిలిటీ లేదండి ఈ విషయంలో మాట్లాడడానికి. అసలుకి ఇరిగేషన్ మంత్రి గారికి అయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో బహుశా నాకేం అర్థం కావడం లే. అతనికి ఏమీ తెలియదు పాపం, ఏదో డేట్లు పేపర్ ఇచ్చేట్టున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీ కెనాట్ హెల్ప్. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న పెద్ద శాపం అది. కాకపోతే రాయలసీమ ప్రాజెక్టు మాత్రం 90% దాకా దాదాపు అటు ఇటు పూర్తి అయిపోయిందండి.